హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. లాస్ట్ టైం మనం చేసిన ఛాలెంజ్ లో పరోటా అండ్ చికెన్ ఈటింగ్ ఛాలెంజ్ చేసినాం కదా, అందులో ఓడిపోయిన ఇద్దరు ధన్యాత్ములకు ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం అంటే రివెంజ్ ఛాలెంజ్ అయితే కండక్ట్ చేయబోతున్నాం. రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే 1 lakh స్టెప్స్ అన్నమాట. ఈ 1 lakh స్టెప్స్ వచ్చేసి మనకి 70 కిలోమీటర్స్ ఉండొచ్చు, 80 కిలోమీటర్స్ ఉండొచ్చు. వీళ్ళు నడిచే అడుగుల్ని బట్టి ఉంటుంది. దగ్గర వేసుకుంటూ పోతే తొందరగా రీచ్ అవుతారు. ఒకవేళ దూరం వేసుకోతే ఎక్కువ కిలోమీటర్స్ నడిచే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ రోజు రివెంజ్ ఛాలెంజ్ ఇది. లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు అయితే ఇప్పటివరకు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. రివెంజ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. రివెంజ్ ఛాలెంజ్ మంచిగానే ఉంది కానీ దాన్ని నడచడానికి టైం ఎంత? 1 lakh స్టెప్స్ నడవడానికి మనకు యావరేజ్ గూగుల్ మ్యాప్ లో చూస్తే 15 hours చూపిస్తుంది. మేము మీకు 24 hours ఇస్తున్నాం. 24 hours లో కంప్లీట్ చేసేయాలి. మేము వచ్చేసి గాయస్ ఈ ఐఫోన్లో ఉంటుంది కదా ఒకటి ఫీచరు, దీన్ని అయితే యూజ్ చేస్తున్నాం స్టెప్స్ నడవడానికి. ఆల్రెడీ మీరు చూసినట్లయితే నేను 4784 స్టెప్స్ నడిచిన పొద్దుగాల నుంచి వెళ్ళి. సో వీటిని డిడక్ట్ చేసేయాలి. వీటిని డిడక్ట్ చేసిన తర్వాత మనమైతే మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాము. అండ్ 1,04,784 స్టెప్స్ అయితే నడవాలి మనం. ఓకేనా? ఈ స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నా. నేను మాట్లాడతా ఇదివరకు 100 కిలోమీటర్స్ నడిచినాం, 200 కిలోమీటర్స్ సైకిల్ తొక్కినాము. వీటితోనే డౌట్ ఏముంది, వాడు నడవలేకపోతే ఎత్తుకున్నాడు. 1 lakh స్టెప్స్ వాడాలి. ఓకే, నడిచేద్దాం. ఇప్పుడైతే ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాం. చూద్దాం ఎంత టైంలో ఫినిష్ అవుతారు. ఈ రివెంజ్ ఛాలెంజ్ కోసం మేము సెలెక్ట్ చేసుకున్న రూట్ వచ్చేసి సిద్దిపేట గజ్వెల్. ఇదో వేరే రూట్, హైవే కాదు. ఈ రూట్లో అయితే ఇప్పుడు నడుస్తారు. 35 కిలోమీటర్స్ సిటీకి పోయి మనం 35 కిలోమీటర్స్ రిటర్న్ వస్తాం. 1 lakh స్టెప్స్ మనకు పడ్డది లెక్క. ఏంటి కపుల్స్ లెక్క పోతురు. మనోళ్ళు అయితే నడక స్టార్ట్ చేసిరు. మీరు అక్కడ చూడొచ్చు, వాళ్ళని ఒకసారి చూపిరా. నుంచి అయితే పోతురు. టైం వచ్చేసి మార్నింగ్ 9:37 అయితే అవుతుంది. వీళ్ళకు రేపు మార్నింగ్ 9:37 దాకా టైం ఇచ్చినాం. కాకపోతే వాళ్ళు యావరేజ్ నడుచుకుంటూ పోయినా 15 hours కంప్లీట్ చేయొచ్చు. కొంచెం ఎక్స్ట్రాడినరీ నడిచినట్టయితే ఒక 12 hours కంప్లీట్ అయిపోతుంది నాకు తెలిసి. వాళ్ళు ఎంత తొందర నడితే తొందర. మనం ఏం చేద్దామంటే వాళ్ళు కొంచెం దూరం పోని, మనం ఇక్కడ కూర్చుందాం. మనం ఏసీ వేసుకొని కూర్చుందాం. చాలా ఎండ కొడుతుంది ఫస్టే. మేము ఇప్పటికీ ఏర్పడకుండా దగ్గర 150 నుంచి 200 స్టెప్స్ అయితే నడిచినాము. నాకు తెలిసి రాత్రి చీకటి అవుతుంది కావచ్చు, మేబీ తెల్లారుతుండొచ్చు కూడా ఇది కంప్లీట్ అయ్యేసరికి. మంచిగా క్యాట్ వాక్ చేసుకుంటే నడి రోడ్లోకి వెళ్ళి వస్తారు. కొద్దిగా సైడ్ పోమనాలి దగ్గరకు వచ్చినాక. ఆయన బుర్ర మొత్తం కరుగుతుంది ఛాలెంజ్ చేయలేవు. ఐఫోన్లో ఆల్రెడీ స్టెప్స్ కౌంటర్ స్టార్ట్ అయిపోయింది. అది నేను ఆన్ చేయకుండా నడుస్తూనే ఉంటుంది మార్నింగ్ నుంచి చెప్పిన ఆల్రెడీ. వీడు బ్యాకప్ లాగా ఇంకొక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేస్తుండు ఆండ్రాయిడ్ ఫోన్లో. సో అట్లయితే మనకు బ్యాకప్ ఉంటుంది. సైకిల్ దొక్కినప్పుడు ఆగమైంది కదా, అట్లా ఆగం కాదన్నట్టు. దగ్గర ఒక 400-500 స్టెప్స్ వచ్చినాం. అన్న స్పీడ్ పోయి వాళ్ళు వెనకనే ఆపన్న సడన్ బ్రేక్ అయ్యి ఆగపోతే హ్యాండ్ బ్రేక్ అయ్యి అట్లా కొట్టదు. నేను నడపాలా మరి? నువ్వు అక్కడ కూర్చుని పెట్టుకుని పోతావు అని. రివర్స్ అట్లే రివర్స్ సడన్ గా బ్రేక్ అయ్యి. నాకు ఇవాళ ఈ వీడియో తీస్తారని తెలియకనే వచ్చిన నేను, అందుకే టిఫిన్ కూడా తెచ్చుకున్నా. వీళ్ళు ఆల్రెడీ టిఫిన్లు అన్నీ అయిపోయినాయి. నేను ఇక డైరెక్ట్ అన్నం మీద తింటున్నా. పక్కపొట్టు పోమాట మళ్ళీ ఇంటర్ కావచ్చు, బుక్క పెడతావా? మా ఇంటర్ తినమంటే
అరగచ్చా అప్పుడే ఏమో మంచిగా పూరేమో తిన్నాం, అది ఏదో సరిపోతుంది వాళ్ళకి. ఆపు మధ్యాహ్నం లంచ్ చేయాలి ఇక అని ఆపుకొని. నీకు లేదు తింటున్నావు ఆల్రెడీగా. నేను ఒక మంచి స్పాట్ తీస్తే ఆపితే మంచిగా చల్లగా తింటాం. మంచి స్పాట్ అంటుండే ఏదో మురికి కాలే కాడనో ఏడుకో వేసుకోవాలి. పోతున్న కార్లో అన్నం తిన్నాం మధ్య తిన్నే ఫస్ట్ టైం యాప్ డౌన్లోడ్ చేసిండు, అలా స్టెప్స్ కౌంట్ చేస్తుంది. ఇది స్టార్ట్ అవుతుంది కొంచెం, ఇది ఇన్ని అవుతుందా మనం ఒకసారి ఒక 10 వేద్దాము. 10 వేసిన తర్వాత 96 ఉంది, 106 అవుతుందో చూద్దాం. అట్లయితే కరెక్ట్. టెస్టింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇల్లు నడుస్తుంది, నా ఫోన్ నడుస్తుంది, ఇంట్లో నడుస్తుంది. ఇలా అయితే మనకు అక్యురేట్గా తెలుస్తుంది. మన ఐఫోన్లో అయితే తీసేయాలి కదా, తీసేసుడు టెన్షన్ ఉండదు అన్నట్టు. ఇలా డైరెక్ట్ చెప్పొచ్చు. ఒక దీనికి 300-400 స్టెప్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే అయిపోతుంది. బుక్ పెట్టుకోడా ఒక యాప్ డౌన్లోడ్ చేసిండు, అలా క్వశ్చన్ ఏమొచ్చింది తెలుసా, వాట్ ఈస్ యువర్ హైట్ అంటే చిన్ననే ఉంటుంది. కిటికీ కూడా బుక్ పెట్టారు ఉరికొస్తుంది. కారు మీద ఎక్కిపోతా అనుకుంటుడు కానీ కారు మీద ఎక్కిపోయినా కానీ అది కౌంట్ చేయదు, నడితే కౌంట్ చేస్తుంది. అంతే బాటిల్ అవుతారు మళ్ళీ లాస్ట్కు. స్టార్ట్ చేసినప్పుడు మంచిగా అనిపిస్తుంది. దగ్గర ఒక 4000 స్టెప్స్ అయితే నడిచినాము. ఇక్కడ దొక్కలని వస్తుంది, మీకు ఏమైతే రా మొత్తం చాలా అవుతుంది గాయస్. ఎండకు ఒకటి ప్లస్ మా సైడ్ అంతా ప్రాజెక్ట్ వర్క్ నడుస్తుంది కదా, మొత్తం దుమ్మే. ఎట్లా నడతామో ఏమో ఈ 1,00,000 స్టెప్స్. మొత్తం షూలా ఇట్లా గరం ఇట్లా ఉడకబెట్టినట్టు కాళ్ళు గరమైనాయి. మేము 2 years బ్యాక్ వాటర్ ట్యాంక్ పైన క్యాంపింగ్ చేసినాం కదా, ఆ వాటర్ ట్యాంక్ వచ్చేసి ఇదే, దీని మీదనే చేసినాం. సేటు ఎట్లున్నది? ఇది మొత్తం ఇటు నీకు కూడా స్టార్ట్ అయిందా? మొత్తం దమ్ము వచ్చింది ఇవ్వడానికి అయితే మొత్తం. ఏమనుకుంటున్నావు? ఏదో కొలిసేది అనుకుంటున్నా. కెమెరా ఏం కెమెరాని? కెమెరా ఏం కెమెరా ఉంటుంది? ఓహో, అదే రకం గమ్మతుంది అది. డిఫరెంట్. ఏంటి దేనికోసం అది? కానీ తీస్తాను, వీడియో తీస్తాను మేకప్ ఇలా. ఫస్ట్ బ్రేక్ అయితే గాయస్ తీసుకున్నాం. ఇక్కడ ఒక దగ్గర ఆయన మంచిగా పచ్చ ఉంది, చెట్టు నేడు ఉన్నది. ఇంకో మొత్తం కోతుందట. తప్పది, తింట్లో దమ్ముదమ్ము వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నడవాలి. ఇక రోడ్డు వేయడం అంటే పచ్చాన ఎదురు వీళ్ళు ఎందుకు ఇట్లా నడుచుకుంటూ పోతురు అని. మా విలేజ్ నుంచి అయితే గైస్ మేము చాలా దూరం వచ్చినాము. నిజంగా ఘోరంగా ఉంది పరిస్థితి. సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడైనా మధ్యలో ఆగి లంచ్ చేద్దామని చూస్తున్నాము. మనలోకి ఫోన్ చేస్తే ఇప్పుడు మేము వెళ్ళే రూట్లో ఇంకో 3-4 kilometers దాటిన తర్వాత ఒక విలేజ్ వస్తుంది. అక్కడ మనోళ్ళు ఎక్స్ట్రా రైస్ అయితే వేపిస్తున్నారట. అక్కడ దాకా పోయి అదే తింటాం. లంచ్ టైం అయితే కావస్తుంది గ్యాస్. టైం వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్టయితే 12:30 అయితే అవుతుంది. పొద్దుగాల టిఫిన్ చేసి వెళ్ళినాం.
కొద్దిగా ఏమైనా తిందామని ఆగినంత ఓలా ఓన్లీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనబడ్డది. అవసరం లేదు ఫుడ్. నువ్వు ఇంతమంది తిన్నావు 10కి తింటావా? ఆయిల్ పుల్లి ఇస్తుడు పండుకో ఇక ఇప్పటిదాకా తిన్నావుగా. పారే వాళ్ళు మన వెనకాల వస్తారు, వాళ్ళు వచ్చేవారు కదా మనం చెప్పి పెడితే రెడీ అయింది. ఇదివరకు దాకా ఎనర్జీ లేక నడవలేమేమో అనిపించింది. కొద్దిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ లోపల పడంగానే ఇప్పుడు ఆరామ్స్ నడవచ్చు అనిపించింది. శక్తి ఇస్ బ్యాక్. సో మళ్ళీ వెళ్తున్నాము. వీళ్ళు మనం దాటేసి పోతారు, మన ఫుడ్ తీసుకుంటూ వాళ్ళతో మనకు సంబంధం లేదు, మనం నడుతూనే ఉండాలి. దీంట్లో టోటల్గా 20,000 స్టెప్స్ నడిచినట్టు చూపిస్తుంది. 4,000 తీసేస్తే మనం టోటల్గా 16,000 స్టెప్స్ అయితే నడిచినాము. ఇంకో 84,000 స్టెప్స్ నడవాలి రే. నేను నడుతూనే ఉంటాం ఇక. చాలా ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్న కాడికేనైతే గైస్ దగ్గర ఒక 3-4 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. ఇంకా చాలా దూరం పోవాలి. మేము ఏమనుకున్నామంటే స్టార్టింగ్లో 70 కిలోమీటర్స్ చక్కగా పోయి ఆడికించని వేరే ఎట్లనే వద్దాం అనుకున్నాము. కాకపోతే అట్లా కాదు, మనం ఇప్పుడు 35 కిలోమీటర్స్ పోయి 35 కిలోమీటర్స్ రిటర్న్ వద్దామని డిసైడ్ అయినాం. ఎందుకంటే ఏ రాత్రి అవుతుందో అని చెప్పేసి. ఇప్పుడైతే మళ్ళీ వాటర్ బాటిల్ తీసుకున్నాం అసలు ఆడ. వెళ్తూ ఉంటే గాయస్ ఒక 2 రూపాయల బిట్ అయితే దొరికింది. కిట్టుగాడు ఏమంటుందంటే తీసుకోకు, ఇది తింపి పారేస్తారు అది అంటుండు. తీసుకుంటే నేను రాయి మీద పెడుతున్నాను. మనలకు రూపాయి దొరికిందట అదేమో మరి ఏందో మరి అట్లే ఊరి అన్ని దొరుకుతాయి. రాయి మీద పెట్టినాడు మాది తెచ్చుకున్నా. చాలా దూరం అయితే గాయస్ వచ్చినాము. మా విలేజ్ నుంచి మస్తు దూరం వచ్చినాము. దగ్గర ఇప్పుడు ఒక 5 to 10 కిలోమీటర్స్ ఒకటేసారి ట్రావెల్ చేయాలి. ఒక ఫుడ్ కంటిన్యూస్గా తీసుకోవాలి, బ్రేక్ లేకుండా అని చెప్పేసి నడుస్తున్నాము. ఎక్కడైనా ఆగినప్పుడు ఎంత టైం అయింది, ఎంత నడిచినాము, ఏం కథ అనేది అయితే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాకు తెలిసి 20,000 కంటే ఎక్కువనే దాటినాం. 20,000 దాటిపోయినాం. అప్పుడే ఎవరిని చూసినా మనం షాక్ అవుతుర్రు, మనకి ఇట్లా పోతురు ఏందని వెనక అని చెప్పేసి. ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నప్పటి నుంచి వెళ్ళి గాయస్ స్టార్ట్ అయింది. మొత్తం అంతా ఎక్కువ వచ్చినట్టు గొంతులో మండినట్టు అయితే అవుతుంది. నీకు అట్నే ఉందా? ఇంక మంచిగా ఉందిరా? కొంచెం గాలినట్టు అవుతుంది. అది ఏం నూనె వాడిరో ఏమో మొత్తం ఘోరంగా ఉంది. దానివల్ల నాకు అంత అవుతుంది. మధ్యలో ఆవుకుంటా వాటర్ ఆవుకుంటా పోతున్నాం.
ఏదో పెద్ద విలేజ్కి వచ్చినాము. ఇక్కడ మొత్తం మార్కెట్ నడుస్తుంది. ఏమైనా దొరికితే కొనుక్కొని తిందాం, ఓకేనా? స్నాక్స్ లెక్క. మన వాళ్ళు ఏడున్నారో ఏమో, ఇక వాళ్ళు మమ్మల్ని ఆటోమేటిక్గా అందుకుంటారు. బజ్జీల బండి కాడికి అయితే వచ్చినాం. వాళ్ళు బజ్జీల షాప్కి అయితే వేయరు. బజ్జీలు వాళ్ళ మనం కొంటారు, మనకు కూడా కొంటారు. నీకు ఎప్పుడు తినడేనారా? నువ్వు కారణం కూర్చుంటుంది, వాళ్ళు నడుచుకుని వస్తారు, వాళ్ళ మనం కొనుక్కుంటే ఏమవుతుంది? అదే కొనుక్కోమన్నాం, కలిసిపోయారు మొత్తం వల్ల. మిర్చిలు అయితే గాయస్ తీసుకున్నాము. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళ గురించి కూడా తీసుకున్నాము. వాళ్ళ ఒకవేళ మధ్యలో కలిసిరు అనుకో, ఈ మిర్చిలు వాళ్ళకి ఇచ్చుకుంటూ పోదాం మనం. సో ఇప్పుడు స్ట్రేట్ నడుచుకుంటూ పోదాం ఊరవతలకి. ఎట్లుంది మిర్చి? మంచిగా ఉంది. దగ్గర 40,000 స్టెప్స్ అయితే నడిచినాము. తీసుకున్నారా? ఒక మాట నవ్వడ్డది, మీకు కూడా తీసుకున్నాం అన్నారు. అలాగనే గాయస్ వీళ్ళు కూడా కష్టపడుతున్నారు కాబట్టి వీళ్ళ కోసం కూడా 2 ప్లేట్ల మిర్చి మొత్తం ఇచ్చారు. మేము 2 ప్లేట్లు తీసుకున్నాం. పరా ఇక్కడ వచ్చి వీక్తుండే తీసుకున్నారా? నీకు ఎందుకురా మునదేంటిగా 10 చికెన్ ఏంటి ఛాలెంజ్ ఇంటిగా మళ్ళా తినాలే, మీరే తినుకుంటూ పోతారా ఓకే? సో ఇప్పుడు వాళ్ళు నైట్ టైంలో జర్నీ చేస్తారు కదా, వాళ్ళ గురించి అయితే ఇవన్నీ సేఫ్టీ అనమాట. ఈ రెడ్ జాకెట్ ఉంది కదా, రోడ్ పొంటి పోయేటప్పుడు వచ్చేపోయే వెహికల్స్ మొత్తం కనబడుతుంది. ఈ చేతిలోకి పెట్టుకునే లైట్స్ ఇవి చిన్న చిన్నగా ఇట్లా వస్తాయి, ప్లస్ హెడ్ లైట్ ఇది, ప్లస్ మా దగ్గర ఇంకో టార్చ్ కూడా ఉంది. వాళ్ళు పోయే తోవల పాములు తేళ్ళు కనబడతాయి కదా, సో ఇది పెద్ద టార్చ్ పెట్టుకొని పోతే మంచిగా కనబడుతుంది వాళ్ళకి ఈజీగా. ఇట్లా వస్తుంది, ముంగడి కూడా వస్తుంది. సో ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇప్పుడు మేము ఇక్కడ సైడ్ తవ్వు ఉంటే మేము ఇంతకుముందు సార్ వచ్చినప్పుడు మంచిగా ఉండే. సో ఆ రూట్లో పోదామంటే ఇక్కడ దిక్కు వచ్చినాము. మొత్తం ఘోరంగా ఉంది ఇక్కడ దిక్కు. రోడ్లో ఏం లేదు, అంతా కంకరది అదే ఉంది. మన వాళ్ళు ఏడున్నారో ఏమో, వెనక లేరు ముందర లేరు. వాళ్ళు వచ్చేదాకా ఇక్కడనే ప్రస్తుతం ఒక ప్లేస్లో ఆగాము. పోదామా మెల్లమెల్ల నడదామా? మెల్లమెల్ల నడుచుకుంటూ పోతున్నాము. ఏ బండి వచ్చినా భయం అవుతుంది, ఫోన్ గుంజుకొని పోతాడేమో అని చెప్పేసి. సో మన వాళ్ళు వచ్చాక మెల్లమెల్ల నడుస్తాం. వాళ్ళు రాగానే మళ్ళీ ఫాస్ట్ స్టాప్ వేసేయాలి. ఇప్పటికి మనం 52,000 స్టెప్స్ నడిచినాం. తీసుకోండి సేఫ్టీ ఏంటి అన్ని లైట్లు ఇవన్నీ సామాన్లు రోడ్డు పని నడుపుతారు. ఇవన్నీ ఎందుకు రాయా? మేము ఉత్తా నడుచుడే ఘోరంగా ఉన్నది మాకు. ఫస్ట్ కనబడతాడు చీకట్లా. లైట్ పెద్ద లైట్ ఇది ముంగడ పట్టుకోరు. ఇక అది నేను పట్టుకుంటాను. వాళ్ళు మనకు చాలా రకాల గ్యాడ్జెట్లు అయితే ఇచ్చిర్రు. ఇవన్నీ కూడా మనకు రాత్రి పూట యూజ్ అవుతాయి. మెయిన్ వచ్చేసి ఈ టార్చ్ లైట్ ఎంత బ్రైట్గా వస్తుందో చూడరు. ఇక్కడ సైడ్ ఎప్పుడు రాలేదు, ఇక్కడ ఏదో పెద్ద వాగులా ఉన్నది. ఇగో అయ్యా నీళ్ళు పోతున్నారా? కొత్త బ్రిడ్జ్ కడుతురు, కొత్త బ్రిడ్జ్ కడుతురు. ఇక్కడ అరే నీళ్ళు పోతున్నాయిరా. చేపలు రా, లైట్ కొట్టగానే చేపలు పైన కొత్తున్నాయి. ఇదంతా వాగే గాయస్, పెద్ద బ్రిడ్జ్ వచ్చింది. ఇవరి దాకా మనం స్టార్ట్ అయిన పాయింట్ నుంచి వెళ్ళి వేరే సైడ్ పోయినాము. నేను చెప్పిన ఆల్రెడీ 52,000 కంటే ఎక్కువనే స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పేసి డిస్ప్లే మీద ఇస్తే చూడండి. సో ఇప్పుడు రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసినాము. ఇక్కడ నుంచి వెళ్ళి మనం స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి పోతున్నాం అన్నట్టు. ఇప్పుడు మనం అక్కడ ఏరుకుంటే మన ఈ 1 lakh స్టెప్స్ ఏదైతే ఉందో అదైతే కంప్లీట్ అయిపోతుంది. స్టార్టింగ్లో మంచిగా ఉండే, కొంచెం దూరం నడిచేదాకా మంచిగా అనిపించింది, తర్వాత స్టార్ట్ అయింది. సో ఎన్నో తాడా కొద్దిగా దాన దొరికినా కొద్దీ మంచిగా అనిపించింది. ఇప్పుడు మిర్చిలు తిన్నాం కదా, ఇంకో అదాంట మంచిగా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇదే తలకాయ నొప్పి స్టార్ట్. ఇక కాళ్ళు అయితే విపరీతంగా గుంజుతున్నాయి. ఏమైంది ఏంటండి బాధ?
ఏమొచ్చిపోయిందిరా ఆ క్లిప్ అలా ఇరికి వస్తుంది ఇరికి. మనోళ్ళు గాయస్ ఎక్కడ ఆగిపోయారో ఏమో, వాళ్ళ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. ఏదో ఊరు వచ్చింది, ఇక్కడ ఒక స్టాండ్ ఉంటే కాళ్ళు విపరీతంగా గుంజుతున్నాయి, ఇక్కడ కూర్చున్నాము. ప్రజెంట్ మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి ఎంత దూరం వచ్చినాము అంటే 7:16 అవుతుంది టైం. మీరు చూడవచ్చు స్క్రీన్ పైన 65,328 కిలోమీటర్స్ అయితే వచ్చినాం, మీకు కనిపిస్తుంది కావచ్చు. ఇంకేంటారా ఇంకా 35,000 స్టెప్స్ అవుతున్నాయి. దగ్గర దగ్గర 7:16 అంటే మనం ఈ ఛాలెంజ్ని కంప్లీట్ చేసే వరకు 12 అవుతుంది కావచ్చు, 12-1 అవుతుంది కంపల్సరీ. ఘోరంగా ఉంది పరిస్థితి. ముంగమ్మడ ఏదైనా ఊర్లలో ఏమైనా తినేటి కనబడితే అవి తీసుకొని తిందాం. పంప వాళ్ళు వచ్చేటట్లేరు, వాళ్ళే అందుకుంటారు పవన్. అది మేము పోతుంటే ఇది ఒకటి కనబడ్డది, ఏందబ్బా అని చూస్తే పెద్ద గొండ్రిగప్ప. అది ఓ కూడా పోతుంది లైట్ వచ్చినా కానీ. తిన్నట్టుంది. ఎంత వెళ్తుందిరా? 1/2 కిలో వెళ్తా అమ్ముతాడు. పోతలేదు అది, లోపలే ఉన్నది. దానికి ఎంత లైట్గా వచ్చినా పోతలేదు. ఇప్పుడు అయింది. అయ్యా మా బాధ ఏంటంటే రోడ్లో కొత్త రోడ్ పడుతుంది కదా, అవోటి ఇవో టిప్పర్లు లారీలు ఏమో పోతున్నాయి అనుకో, అయిపోతుంది. అందు గురించే చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత మన వాళ్ళు వచ్చేసి ఇక్కడనైతే ఆగిరు, మీకు కనిపిస్తారు కావచ్చు. ఇటు వేర్రా మేము వినాను. ఘోరంగా సలైపోయింది. వాళ్ళ కోసం చాయ్ తీసుకుందామని ఒక దగ్గర ఆగితే కనబడతలేరు, పోతున్నాం అయ్యా ముంగటికి. ఆడ ఆగితే ఇద్దాం వాళ్ళకి. దగ్గర దగ్గర ఒక 15 నిమిషాలు అవుతుంది వాళ్ళు పోయేబట్టి. ఆడ అయితే కనబడ్డారు, వీళ్ళు పోయి ఇవ్వాలి. విజయాలు అయితే చాయ్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఘోరంగా సలిపెడుతుంది. థ్యాంక్ యూ. మంచిగా మాతో పళ్ళు చేయించుకుంటే ఎంజాయ్ చేస్తారు. ఛాలెంజ్ ఏమో కాదు. నువ్వు నడతావా మరి 1 లాక్ స్టెప్స్? నేను తిన్నా కదా మంచిగా. మేము చేస్తాం. నువ్వు నాడు మేము తెస్తాం. నేను తిన్నా, నేను మంచిగా తిన్నా. నేను ఛాలెంజ్లో ఇట్లా లెఫ్ట్ లేక పని అయిపోయింది నాది. వేసుకోపోడే వీక్నాయి స్టెప్స్ చూపెట్టలేగా, స్టెప్స్ చూపిస్తావు. టైం వచ్చేసి 9:14 అయితే అవుతుంది. 79,900 స్టెప్స్ నడిచినాం ఇప్పటికి. ఇంకా 21,000 స్టెప్స్ నడవాలి. ఇంకా మస్తు నడవాలి. కిట్టు ఒరే తిననీకేమన్నా చూడుర్రా, ఆకలి అవుతుంది. ఈ నడుచుడు ఏందో కానీ అది చలి 2 కాళ్ళు పోతున్నాయి. సెటిల్ తెమ్మంటావు ఇంకా? సరే కూర్చొని నడు నడు. లాస్ట్ టైం వాళ్ళకి చాయ్ ఇచ్చినప్పుడు కలిసినాం వాళ్ళని. మళ్ళీ మేము వాళ్ళకు నైట్ ఫుడ్ డిన్నర్ కోసం అని చెప్పేసి వేరే విలేజ్కి అయితే వచ్చినాము. కొంచెం రైస్ తీసుకున్నాం, ప్లేట్స్, వాటర్ ప్యాకెట్ తీసుకున్నాం, వాటర్ బాటిల్ తీసుకున్నాం. ఇదే మాత్రం. ఈ ఛాలెంజ్ వచ్చేసి ఇంకా ఎంతసేపు కంటిన్యూ అవుతుందో మాకు తెలియదు. మేబీ 1 కావచ్చు, 1:30 కావచ్చు, ఎంతైనా టైం కావచ్చు. సో టైం వాళ్ళకి ఫుడ్ ఉండాలి కాబట్టి వాళ్ళకి ఇదైతే ఇచ్చేస్తాం. ఇది ప్యాక్ చేయించుకున్న దగ్గర మేము ఆల్రెడీ అక్కడ తిన్నాం, అది కవర్ చేసి మర్చిపోయినాం. ఇది వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళు తింటారు. తిన్న తర్వాత కంటిన్యూ చేసుకుంటారు. 24 hours టైం ఉంది కాబట్టి రేపు మార్నింగ్ 9:30 వరకు వాళ్ళు ఎప్పుడు నచ్చినా సరే నో ప్రాబ్లం. మేము ఇదే విధంగా వాళ్ళను ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం బ్యాక్ ఎండ్లో. చలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వాళ్ళని దొరికించుకొని మళ్ళీ ఫుడ్ అయితే వాళ్ళకి ఇవ్వాలి. ఇటు వేరే కనబడతానే లేరు. చాయ్ తాగిన తర్వాత కూడా చాలా దూరం నడిచినాం. మనలు డిన్నర్ గురించి ఏమైనా తెస్తామని అయితే వేయరు, ఎటు చూసినా కనబడతలేరు. వీడు కడుపు నొత్తుంది అంటుండు. మాకు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే
ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నాం చూడు, అప్పంచెల్ స్టార్ట్ అయింది ఇట్లా కడుపులో మంట మండడు నొచ్చుడు. బాగా నొత్తున్నారా? లైట్గా బాగా నొత్తున్నాడు, చెప్పి ఆపేద్దాం. లైట్గా నొత్తుంది, ఓర్చుకుంటా అంటే ఇంకా 21,000 స్టెప్స్ కారా, గట్టి గుంస్తే 4 గంటలలో అయిపోతుంది. పోదాం. అది కూర్చున్నట్టు అవుతుంది లైట్గా. లెఫ్ట్ సైడ్ కదా, రైట్ సైడ్ అయితే అప్ అండ్ నెక్స్ట్ అంటారు. కొంచెం చేద్దాంపా. ఇంకా దగ్గర 18,000 స్టెప్స్ ఉండొచ్చు. 3-4 గంటల కంప్లీట్ చేసేద్దాం పోతే. ఓకేనా? ఎక్కువ అయితే ఎక్కువ ఆపేద్దాం. చేద్దాం చేద్దాం అదే మరి. ఆగురే ఏం తెచ్చారా? రైతా థ్యాంక్ యూ సో మచ్. మంచిగా ఒక దగ్గర కూర్చొని మిమ్మల్ని కానీ మీరు తిన్నదారా? తిన్నాం. అటో ఇటో ఇంత నడిచినందుకు చికెన్ బిర్యానీ తెచ్చిర్రు మనం. థ్యాంక్ యూ. బిర్యానీ మంచిగా కారా మరి స్పెషల్. వాడు 2 ప్లేట్లు తిన్నాడు ఆడ తీసుకున్న కాడ. ఏంటి తిను, నేను తినొచ్చిన వాళ్ళది సల్లి సల్లా ఏంటిది? ఒక సలన్ అయితే తిన్నా 2 తిన్నా 3 తిన్నా మళ్ళీ తింటా, అందుకని చెప్తున్నా. ఇంకా ముక్క కెమెరామెన్ అందు తెచ్చినందుకు మీరు తిన్నారుగా, వాళ్ళకి ఏ పేరు ఆడ ఆగలేదు. అందుకే 2 ప్యాకెట్లు తిన్నాడు. తినమంటేనే తినలేదు, ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. ఇక చికెన్ పెట్టినప్పుడు తినలేదు, ఇప్పుడు తింటారు ఫాస్ట్గా. వాళ్ళు వెనక 2వ గేర్ల మెల్ల కుచుక్ అని కూడా పోయే బదులు వాళ్ళు ఒక 4-5 కిలోమీటర్లు పోయిన తర్వాత పోయి మళ్ళీ అందుకుందాం. సో వాళ్ళు కొద్దిగా బ్రేక్ అయితే తీసుకుందాం. తిన్నారు వాళ్ళు, మంచిగానే వెళ్ళిపోతారు. కడుపు నొత్తుందన్నా. ఏమైంది? కడుపు నొత్తు. ఇవాళ దాకా గాయస్ మంచిగానే ఉండే. తిన్నాక దగ్గర ఒక 2,000 స్టెప్స్ అయితే నడిచినాము. ఇక్కడ దాకా రాగానే బాత్రూమ్ పోయేస్తాను పోయొచ్చిండు. కడుపు నొత్తుందని ఎడుతుండా. బాగా నొత్తుందా? ఇటంతా నొత్తుంది, అప్పుడు చెప్పలే నొత్తుందని. నొత్తుందా? నాకు ఘోరంగా నొత్తుంది, ఇట్లా సూదులతో కూర్చున్నట్టు అవుతుందమ్మా. నడవలేవా? నొత్తుందంటే దిక్కు మళ్ళా నడవలేవా? అది ఇవాళ దాకా మంచిగా ఉంటుంది కదరా. ఏ బాగా నొత్తుందా? బాత్రూమ్ పోతావా? అబ్బో నాకు అది కాదు ప్రాబ్లం, అది కాదు, నొత్తుంది అంతే. బాగా నొత్తుందా? హలో అన్నా, ఈ చోటుగా ఇక్కడ పడిపోయిండు. మీరు ఎడ దిక్కున్నారా? మమ్మల్ని లాటేసిపోయారు రమ్మా ఎన్నుకున్నారా? మీరు తినకానే ఉన్నాం. ఎంత దూరం మీరు ఎక్కడికి వెళ్ళి? ఆడికి 2 కిలోమీటర్ల దాకా వచ్చిన దగ్గర జల్ది రారా. ఏమైంది? ఏమో పడిపోయినట్టు ర్యాంకింగ్ ఎత్తలేరు కదా, అడిగి వెనక్కి వెళ్తే వాళ్ళు కూడా వచ్చిర్తి. మనదేనా ఇది? లేవు పోతలేదు. లేవు. అరే ఓ రారా జల్ది. ఏ కెమెరా బంద్ చేయ జల్ది రా. ఇంకా 10,000 12,000 స్టెప్స్ నడిస్తే మా ఛాలెంజ్ వచ్చేసి కంప్లీట్ అవుతుండే. కాకపోతే ఆ చిన్న స్టమక్ పెయిన్ వల్ల అదైతే ఆపేయవలసి వచ్చింది. మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు, జస్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నాం, అంతేకాకుండా బిర్యానీ అయితే తిన్నాము. అవిటి వల్ల అందరం తిన్నాం కాబట్టి అందరికి అయ్యేది ఉండేది అయితే. అవిటి వల్ల అయితే ఏం కాలే, కాకపోతే వాడు ఏదో తినొచ్చినట్టున్నాడు. దానివల్ల ఇది ఒక ఫుడ్ పాయిజన్ అయితే అయిందట. దాంతో మనకి కడుపు నొప్పి అయితే స్టార్ట్ అయింది అనమాట. లోపల ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. సేఫ్ ఏమనికి ఏం కాలే, చచ్చిపోలేదు. అందరూ భయపడకండి. బిర్యానీ ఎలా తెచ్చారు? బిర్యానీ నిన్నే మన రోడ్ పంటే ఇంకొకటి హోటల్ ఉంటుంది చూడు. నాకైతే దానివల్ల ఏమనిపించలేదు, దానివల్లనే మన ఆయన ఏమనిపిస్తుంది కిట్టు అందరం తిన్నాం కదా, అందరికి 5 ఉండే అన్న కూడా తిన్నాను మంచిగా.
కంప్లీట్ అవుతున్నారా ఇంకా రఫ్గా 2 to 4 hours నడితే అయిపోతుండే. పొద్దున్న నుంచి నడిచి లాస్ట్ కొత్త ఇట్లా బిస్కెట్ అయితే అయిపోయింది. సో ఎనీవే మొత్తానికి ఇది ఈరోజు వీడియో. టైం మీద చూడొచ్చు 11:48 అవుతుంది. ఆ సెలైన్ ఎక్కడైనా మనం తీసుకొని ఇంటికి పోతాం, వాళ్ళ ఇంటికి పోనీయం. ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.